హాయ్, నేను లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అప్పీల్ చేసుకోవడానికి సెకండ్ ఛాలెంజ్ గా క్రాసింగ్ పాత్ అనే ఛాలెంజ్ పెట్టారు. నడుముకి రోప్ చుట్టుకొని ఫ్రేమ్స్ టాస్ చేస్తూ పోల్ కి చుట్టాలి. ఫస్ట్ నబీల్ వచ్చి రోప్ కట్టేస్తాడు. సెకండ్ రోహిణి, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ గౌతమ్ వస్తారు. ఇక ప్రేరణ వర్సెస్ నబీల్ మధ్య మంచి ఫైర్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ రోప్ కడతారో వాళ్ళే సంచాలక అంటారు. ఇక నబీల్ నేనే ఫస్ట్ కట్టాను అంటాడు. ఇక ప్రేరణ నేను సరిగ్గా కట్టాను అంటుంది. ఇక ఫిఫ్త్ వచ్చి నిఖిల్ తన పోల్కి కాకుండా వేరే పోల్కి రోప్ కట్టి బెల్ కొట్టేస్తాడు. మళ్ళీ ఆ రోప్ విప్పేసి తనకిచ్చిన పోల్కి మళ్ళీ కట్టి మళ్ళీ బెల్ మోగిస్తాడు. ఇక లాస్ట్ వచ్చిన అవినాష్ కూడా పోల్కి రోప్ కట్టేస్తాడు. ఇక్కడ మొదలైంది రచ్చ. ఇక అందరూ ఏకాభిప్రాయంతో నబీల్ కి ఫస్ట్ ప్లేస్ అయితే ఇస్తారు. ఇక బిగ్ బాస్ రోప్ సరిగా కట్టారనుకుంటున్నారు అనగానే ఇక అందరూ ప్రేరణకే ఫస్ట్ అంటారు. ఇక ప్రేరణ సంచాలకుగా ఉంటుంది. ఇక ప్రేరణ బిగ్ బాస్ లాస్ట్ ఎవరు వచ్చారు అనౌన్స్ చేయమంటాడు. ఇక ప్రేరణ ఆలోచించి తల పట్టుకుని ఏం చేయాలో తెలియక హౌస్ మేట్స్ అడుగుతుంది. మీ అభిప్రాయం ఏమిటి అని. అందరూ మాకు తెలియదు, నీ ఇష్టం అంటారు. ఇప్పుడు తెలిసిందే ఈవిడికి సంచాలకుగా ఉండే బాధ. ఎవరినైనా ఈవిడ ఫేక్ సంచాలక్ అని కామెంట్ చేస్తుంది. ఈవిడ బిగ్ బాస్ చరిత్రలోనే వరస్ట్ సంచాలకుగా చెప్పుకోవచ్చు. గౌతమ్ సంచాలకుగా ఎంత బాగా చేశాడు. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే ఫౌల్ ఆడడం కాదు, ఎంతో ఇంటెలిజెంట్ గా వ్యవహరించాలి అన్నదే ముఖ్యం. అదే పరిశీలించారు బిగ్ బాస్ ప్రేరణ విషయంలో. ఇక ప్రేరణ ఫస్ట్ నిఖిల్ అవుట్ అయ్యాడని చెప్తుంది. తరువాత నిఖిల్ నన్ను అవుట్ చేయడం ఏమిటని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ప్రేరణ. వెంటనే ప్లేట్ ఫిరాయించి అవినాష్ తాడు నడుము కట్టుకోలేదు, అవినాష్ అవుట్ అయ్యాడని చెప్తుంది. అవినాష్ అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. చివరికి నిఖిల్ తో అవినాష్ ఇది కరెక్ట్ అనుకుంటున్నావు నిఖిల్, గేమ్ ఆడడం కాదు ఎలా ఆడామనేది ముఖ్యం అన్నావు కదా అంటాడు. ఇక ఇక్కడ బ్లండర్ మిస్టేక్ చేసింది ప్రేరణ, నిఖిల్. ఓట్ అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్ వార్. ఈ ఛాలెంజ్ లో చివరి వరకు కోర్టులో ఉండడం, ప్రతి బడ్జెట్ లోపు ఎవరైతే కోర్టు బయటకు వస్తారో వాళ్ళు అవుట్ అయినట్లు. ఈ ఛాలెంజ్ లో విష్ణుప్రియ, నబీల్ గెలిచారు. ఇక ఇద్దరిలో ఎవరైతే ఇంటి సభ్యులు ఒప్పిస్తారో వారే ఓటు అప్పీల్ చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్తారు. ఇక నబీల్ ప్రేక్షకులు ఓటు అప్పీల్ చేసుకుంటాడు. తేజ నాగరాజు నోట్లో ఎగ్ వేసినప్పుడు కేబేచ్ అందరూ కలిసి తేజది రాంగ్ అని నామినేట్ చేస్తారు. సుడుకో గేమ్ లో కూడా నబీల్ ఫస్ట్ గంట మోగించాడు కాబట్టి రెండోసారి మోగించకూడదు అని అంటారు. మరి ఇప్పుడు నిఖిల్ ప్రేరణ చేసింది ఏమిటి? ఇది ఫౌల్ కాదా? ఇది ప్రేక్షకులు చూడరా? ఇక చివరిగా చెఫ్ సంజయ్ తమ హౌస్ లోకి వస్తారు. ఇక అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల గేమ్స్ పెడతాడు, వెరైటీ వంటలు చేస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.